అమ్మాయిలు? నా పేరు రాజశేఖర్, నేను చార్టెడ్ అకౌంటెంట్. నేను ఎనీ కైండ్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ గురించి తెలుసా? ఎంపీసీలో ఉన్నారా పిల్లలు? సిఈసీలో ఉన్నారా? 10th ఫస్ట్ ఇయర్ వాళ్ళు. 10th ఫస్ట్ ఇయర్లో ఎవరన్నా చేరిండ్రా సిఈసీలో? ఇంటర్మీడియట్ ఎవరు ఉండే? బై ఓకే. అయితే నేను ఇదే ప్రిమిసెస్లో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇట్లా రైడ్స్ చేయడం కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కువ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. విన్నారు కదా, సినిమాల్లో చూస్తారు కదా. సో ఆ ప్రొఫెషన్లో ఉన్నా. నేను ఇక్కడే పుట్టిన. ఆ లాస్ట్ బ్యాక్ సైడ్ ఇంట్లో ఉంటుంటే పుస్తకాలు పట్టుకొని ఇలాగే వచ్చేది. స్కూల్కి వచ్చి చదువుకోవడం, దాంతోపాటు కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. 29, 30 మరియు డిసెంబర్ 1 నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ జూనియర్ టోర్నమెంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా గర్ల్స్ టీంకు ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మీరు మార్నింగ్ సెషన్ అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ సెషన్లో మేమందరం వచ్చాం. మీకు ఒక శిక్షణ చెప్పడం అంటే ఈ క్యాంప్ ఎందుకంటే మెయిన్ ఉద్దేశము అడ్వాన్స్ స్కిల్స్ మన స్కూల్లో మన పీటీ సార్లు చెప్పిన దాన్ని కాకుండా కాంబినేషన్గా సెట్ కావడానికి ఒకటి కోఆర్డినేషన్ కాంబినేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద అడ్వాన్స్ టెక్నిక్స్. అండ్ ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమంటే సీనియర్ ప్లేయర్స్ ద్వారా కానీ పీటీ మేడంలు కానీ సార్లు కానీ చెప్పేదాన్ని మీరు దాని స్కిల్ని అబ్జర్వ్ చేసి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకొని మన నిజామాబాద్ జిల్లాలో మీ జట్టు తరఫున మీరు పాల్గొంటారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో తప్పకుండా నిజామాబాద్ జిల్లా టోర్నమెంట్లో మంచి పర్ఫామ్ చేసి మరి మెడల్ సాధించాలి. అలాగే బెస్ట్ ప్లేయర్స్ కూడా సెలెక్షన్స్ ఉంటాయి కాబట్టి నేషనల్ మీట్గా మీరు టార్గెట్ చేసుకొని ఆడండి. ఇది ఇండివిజువల్ గేమ్ కాదు, కంపల్సరీ టీమ్ గేమ్ కాబట్టి మీరు ఇండివిజువల్ గేమ్ ఆడకుండా కోఆర్డినేషన్లో పాస్ చేసుకుంటే ఎవరి ప్లేస్ వాళ్ళు ఆడండి. సెలెక్షన్స్లో మనం ఏం చేస్తాం, సెలెక్షన్ ఈజ్ ద డిఫరెంట్. సెలెక్షన్ ఏం చేస్తామంటే మన పర్ఫార్మెన్స్ చూపించామన్నప్పుడు ఏమవుతుంది, టీంలో మనం రావడానికి యూజ్ అవుతుంది. అవునా కాదు? ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది టీమ్ ఈవెంట్, నాట్ ఇండివిజువల్. ఇప్పుడు 100 మీటర్స్ అనుకోండి, మన ఇండివిజువల్ పరిగెడితేనే మనం విన్నర్ వస్తాం. ఇదేంటి అందరం కలిసి ఆడితేనే వస్తుంది. ఏ ఇద్దరు బెస్ట్ ఆడడం వల్ల మీరు ఇండివిజువల్ గేమ్ ఆడితే మాత్రం మెడల్ రాదు. ఇది అందరు దృష్టిలో పెట్టుకోండి, కోఆర్డినేషన్ సెట్ చేసుకోండి. కోచ్ మేనేజర్ వాళ్ళ యొక్క అడ్వైజులు పాటిస్తూ మరి టోర్నమెంట్ మన దగ్గరే ఉంది కాబట్టి మనకు స్థానిక బలం కూడా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని మంచిగా ఫ్రీగా ఆడి మంచి ప్రతిభ కనపరచాలని మీ అందరికీ ఆశిస్తున్నాను.